నమస్కారం. ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. 2030 నాటికి అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలని, తరువాత పార్టీలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. నగర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు. జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుండి భారీ వర్షాలు. తక్షణ సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడి. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అమరావతి డిక్లరేషన్ ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ విజయానంద్, నెట్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 2030 నాటికి అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ రూపొందించారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. కొండ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్య తీవ్రంగా ఉందని దృష్టికి వచ్చిందని, జీవో నెంబర్ 30 ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజారంజక పాలన సాగుతుందన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 6వ డివిజన్ కొండ ప్రాంతాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ ఇతర పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి పర్యటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచార కరపత్రాన్ని అందజేశారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల దృష్టికి తెచ్చిన కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఈ డివిజన్లోని కొండ ప్రాంతాల్లో నిరుపేదలు ఎక్కువగా నివసిస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్య ఎప్పటి నుంచో ఉందని, జీవో నెంబర్ 30ని అమలు చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తల్లికి వందనం అమలు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సంక్షేమ పథకాలు అన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని వివరించారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రతి ఇంట్లో కూడా సమస్యలు చెబుతా ఉన్నారు. ఆ సమస్యలు మా యాప్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి అందేటట్టు పంపిస్తా ఉన్నాం. అక్కడి నుంచి 24 గంటలలోపు ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళు మరలా సువివరంగా సమస్య కనుక్కొని ఆ పరిష్కారం కోసం ప్రభుత్వానికి పంపించే విధంగా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కడు పేదవారు, కనీసం ఇంటి మీద కప్పు వేసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి పట్టా లేదని చెబుతూ ఉన్నారు. దాని పూర్వపరాలు నేను చెప్పాను. ఈ 10 రోజులు మా కార్యక్రమం అయిన తర్వాత ఎంఆర్ఓ గారిని మీ ఇంటికే తీసుకొస్తాను కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి లేకపోవటానికి ఇప్పుడు 30 జీవో నారా చంద్రబాబు నాయుడు గారు 24లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో 30 అని ఇచ్చి ఆక్యుపేషన్లో ప్రభుత్వ స్థలాల్లో ఆక్యుపేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టా ఇవ్వమని జీవో 30 ఇవ్వటం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజున సుపరిపాలన తొలడుగులో భాగంగా స్థానిక 6వ డివిజన్లో మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు పర్యటించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పలకరించి, అమ్మ మీకేమైనా సమస్యలు ఉన్నాయంటే, తల్లికి వందనం అయితే అందరికీ పడిందండి, మాది సరిహద్దు సమస్య ఉంది లేదా ఇంటి పట్టా సమస్య ఉందని చెప్పడం జరిగింది. అవన్నీ మేము ఆన్లైన్లో పెట్టి పైన పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. గత ప్రతిపక్షంలో ఎలాగైతే మేము ప్రజలతో పాటు తిరిగామో, అధికారం ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు తిరిగి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా ముందుకెళ్తా మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే, తర్వాత పార్టీలకు అతీతంగా సమష్టిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు అందరూ కలిసి నగర అభివృద్ధికి పనిచేద్దామని అన్నారు. ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో సంప్రదిస్తే పరిష్కారానికి పనిచేస్తానని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. పాద రాజరాజేశ్వరి పేట జేపీ అపార్ట్మెంట్ వద్ద 49.95 లక్షల మున్సిపల్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రైడర్ లైన్ నిర్మాణంకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో డ్రైనేజీ సమస్య నివారణ కోసం నిర్మాణ పనులను చేపట్టామన్నారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా నగర అభివృద్ధికి కార్పొరేటర్లు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కార్పొరేటర్ యలకల చలపతిరావు మాట్లాడుతూ,
అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యారన్నారు. డివిజన్లో సమస్య నివారణ కోసం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఈ జేపీ టవర్స్ దగ్గర ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం గురించి ప్రజలందరూ చెప్పారు. అందరికీ డెఫినెట్గా గుర్తుండే ఉంటుంది. ఆ పని పూర్తి చేయడానికి అప్పటి నుంచి, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఫండ్స్ తీసుకురావాలి కాబట్టి సుమారుగా 50 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మించడానికి శాంక్షన్ చేయించాం. ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసాం. ఒక 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా. అయినాక ప్రజలకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా, రోడ్డు సమస్య ఒకటి ఉందని చెప్పారు, అది కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. వాటర్ ట్యాంక్ ఆల్రెడీ శాంక్షన్ చేయించాం. వాటర్ ట్యాంక్ సుమారుగా 4 కోట్ల రూపాయలు అవుతా ఉంది, అది శాంక్షన్ చేయించాం. 50 లక్షల రూపాయలు పార్క్కి కూడా శాంక్షన్ అయింది. అది త్వరలో ఒక 4 రోజుల్లో అది కూడా ఫౌండేషన్ స్టోర్ చేయడం జరుగుతుంది. అప్రోచ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఈ కూటమి పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ లోకల్ నాయకులు రఫీ గారు లాంటి వాళ్ళు కానీ, మా మీరా గారు కానీ, ఇంకందరూ ఈ కార్పొరేటర్ గారు కానీ, అదే కార్పొరేటర్ గారితో కూడా చెప్తా ఉన్నా, మనకి ఎలక్షన్స్ వరకు, ఎన్నికల వరకు మాత్రమే మనం యుద్ధం చేసుకోవాలి, ఎవరు గెలవాలనేది. ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి. కార్పొరేటర్స్ అందరూ కలిసి కూడా ఒకసారి మనం కలిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. డెఫినెట్గా మీ ద్వారా వాళ్ళకు కూడా ఈ కమ్యూనికేషన్ వెళితే, వాళ్ళకి ఇంకా టైం ఎంత ఉందో, 6 నెలలు ఉందో, 1 ఇయర్ ఉందో, ఈ 1 ఇయర్ కూడా ఎంత ఉంటే అంతవరకు కూడా కలిసికట్టుగా కన్స్ట్రక్టివ్గా పనిచేయాలనేది నా అభిప్రాయం. ఈరోజు 56వ డివిజన్లో 2 పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు పాల్గొనడం, అలాగే రాయన భాగ్యలక్ష్మి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎర్రకట్ట డౌన్ నుంచి రైల్వే ట్రాక్ దాకా పవర్ బ్లాక్స్ 48 లక్షలు పెట్టి వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే జేపీ టవర్స్ నుంచి మన కరీముల్లా టీ స్టాల్ వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయడానికి 49 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 వర్కులు కూడా కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీలో శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలకి ఏదైతే ఉపయోగమో, ఏదైతే మంచి చేయాలో మేమందరం కూడా కార్పొరేటర్లుగా ప్రజలకు ఏ పని కావాలో మేము చేసి పెడతాం. అదేవిధంగా గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మంత్రిత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు మా డివిజన్లో చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఎక్కడైనా తక్షణ సహాయం అవసరమైన పరిస్థితులు ఉంటే ప్రజలు స్పందించాలని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454 కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో నీటి ముట్టడులు, రహదారులపై జలపాతం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్యుత్తు, గ్రామీణ, నీటి సరఫరా, మున్సిపల్, రహదారులు, భవనాలు తదితర శాఖల అధికారులతో సమన్వయంగా పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తున్నారు. ఎక్కడైనా తక్షణ సహాయం అవసరమైన పరిస్థితులు ఉంటే ప్రజలు స్పందించాలని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454 కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైనప్పుడు అధికారుల సహాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో వర్ష ప్రిడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్ సెంటర్, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్, డివిజన్ లెవెల్లో, మండల్ లెవెల్లో కూడా ఆ టీంలన్నీ అలర్ట్గా పెట్టడం జరిగింది. ముఖ్యంగా రోడ్స్లో వర్షం పడుతున్నప్పుడు నీళ్లు స్టాగ్నేషన్ అప్పుడప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. డ్రైనేజెస్ అన్ని క్లీన్ చేయడం జరిగింది విఎంసీ ద్వారా. డ్రైనేజెస్ అన్ని క్లీన్గా ఉన్నాయి, కానీ వర్షం పడుతున్నప్పుడు ఆ రిసీడ్ అవ్వడానికి 1 గంట 2 గంటల వరకు పడుతుంది. అప్పుడు ఇన్కన్వీనియన్స్ వస్తే ఎక్కడ రోడ్లో ఎక్కువ స్టాగ్నేషన్ లేకుండా దీన్ని ఎప్పటికప్పుడు నివారించడం జరుగుతూ ఉంది. దాదాపు 62 పాయింట్స్లో జిల్లాలో, అలాగే విఎంసీ నగరంలో కూడా ఇది పంప్స్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైతే వాటర్ వచ్చి స్టాగ్నేషన్ అవుతుందో ఆ వాటర్ని ఎక్కడెక్కడ పంప్ చేసి దాన్ని డ్రైనేజ్కి పోయడానికి లోతుట్టు ప్రాంతం నుంచి ఒక 62 చోట్ల మోటార్స్ కూడా పెట్టి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది.
దయచేసి వర్షం వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఇది రోడ్ మీద వాటర్ స్టాగ్నేషన్ ఉన్న చోట ఎక్కువ తిరగకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అందరూ కోరుకుంటున్నాను. ఏదైనా మీకు ఎక్కడైనా ఈ ఆరోగ్యపరంగా కానీ లేదా ఈ స్టాగ్నేషన్ పరంగా కానీ వర్షం వల్ల ఇబ్బంది అనిపిస్తే, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీకు కలెక్టరేట్ లెవెల్ కాల్ సెంటర్ కూడా ఒకటి పెట్టే ఉన్నాను. ఆ నెంబర్కి దయచేసి ఫోన్ చేసి మాకు తెలియజేయండి. అలాగే ఆరోగ్యరీత్యా ఎక్కడికైనా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఆ మెడికల్ ఏదైతే 108కి ఫోన్ చేయడమా లేదా మన కాల్ సెంటర్కి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు మెడికల్ ఫెసిలిటీ కూడా పొందవచ్చిన తెలియజేస్తున్నాను. ప్రభుత్వ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా NRX డ్రగ్స్ అమ్మకాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. హనుమాన్పేటలోని ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్లో ఏపీ ఈగల్ విభాగం, ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమన్వయంతో ఓపియాయిడ్ డ్రగ్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో ఓపియాయిడ్ డ్రగ్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం NRX డ్రగ్స్ అమ్మకాలను నిర్మూలించడం అని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసోసియేషన్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రతి మెడికల్ షాప్లో NRI డ్రా అమ్మకాలపై ప్రత్యేకమైన రిజిస్టర్ మెయింటైన్స్ చేయాల్సిన అవసరం తప్పనిసరి అని చెప్పారు. విద్యా సంస్థలు, పరిసరాల్లోని మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకాలు చేయటం వల్ల ఎంతమంది విద్యార్థులు డ్రగ్స్కు ఎడిట్ అవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా NRX డ్రగ్స్ అమ్మకాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. ఈరోజు స్టేట్ లెవెల్ వర్క్షాప్, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఈ డ్రగ్ అసోసియేషన్స్, అదేవిధంగా స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్స్ అందరితో కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ కలిసి గతంలో ఆపరేషన్ గరుడ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఓపియాడ్ మిస్యూస్, ఏదైతే ఇంకా ఓపియాడ్స్ ఉన్నాయో ఆ మిస్యూస్ కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఇదంతా కూడా మనకి NRX డ్రగ్స్ అంటారు, న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే ఇంకా మనకి H1X అని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి. వీటిని ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మాత్రమే వాడాలి. యాంటీ నార్కోటిక్ గ్రూప్స్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరుతోటి ప్రభుత్వము గాంజా మీద, అట్లానే ఓపియాయిడ్ ప్రోడక్ట్స్, నార్కోటిక్ డ్రగ్స్ వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈగల్ టీమ్ని ఫామ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈగల్ హెడ్ చేస్తున్నటువంటి ఐజీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు, వారి ఆధ్వర్యంలో ఇటు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్, స్టేట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి, అట్లానే ఈగల్ నుంచి మనం ఈ వర్క్ షాప్ విత్ ఆల్ ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ వర్క్షాప్లో మెయిన్గా ఈ నార్కోటిక్స్, గాంజా రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఓపియాయిడ్స్ వీటన్నిటినీ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎవరికి అమ్మకూడదు. ఎవరన్నా ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్న H1 డ్రగ్స్ కానీ, X కేటగిరీలో ఉన్నటువంటి షెడ్యూల్ డ్రగ్స్ కానీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టాలి. రికార్డ్స్ పక్కాగా ఉండాలి. కంటిన్యూస్గా పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్కి ప్రతి ఫార్మసిస్ట్, డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ అలౌ చేయాలి. అట్లానే డిపార్ట్మెంట్ వారితోటి కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్రంలో పిల్లలకి, స్టూడెంట్స్కి ఎస్పెషల్గా ఎక్కడా కూడా నార్కోటిక్ అండ్ సైకోటిక్ డ్రగ్స్ అనేవి. ట్రెజరర్ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈ రోజున ఆలపాటి ఫంక్షన్ హాల్ విజయవాడలో ఒక స్టేట్ లెవెల్ వర్క్షాప్ అనేది జరిగింది. ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్ అనేది గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక విషయం మీద ఈ వర్క్షాప్ అనేది జరగడం జరిగింది. అయితే దాంతోపాటుగా ఫార్మాస్యూటికల్ సంబంధించి, మెడిసిన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, అలానే ఆంధ్రప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ టీమ్ ముగ్గురం కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో
మత్తు మందులకి సంబంధించిన మందులని వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ మందులని పర్చేజ్ చేసేటప్పుడు ఆ పేషెంట్స్ వస్తున్నారా, లేకపోతే ఎవరైనా కాలేజ్ స్టూడెంట్సా, లేకపోతే అలా మత్తు మందికి అలవాటు పడిన వాళ్ళు వస్తున్నారని అబ్జర్వేషన్ ఏ రకంగా చేయాలి అన్న దాని మీద వర్క్షాప్ జరిగింది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అదనపు కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి 17 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. వాటిలో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 5, ఇంజనీరింగ్ 4, రెవెన్యూ 3, వైద్య ఆరోగ్య విభాగానికి చెందినవి 2, ఎస్టేట్ విభాగానికి 2, హౌసింగ్ విభాగానికి 1 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు శాఖల మధ్య సమన్వయం చేయాలని సూచించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సన్నద్ధం కావాలని వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ డేటా సెంటర్ డెలివరీ ఆఫీసర్ అభినవ్ కోటగిరి సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై పరిశోధన ఎంతో అవసరమన్నారు. కోడింగ్ అనేది ఒక నిర్దిష్ట నైపుణ్యంగా మారిందని, దీనికి మ్యాన్ పవర్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉందన్నారు. మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్ రంగంలో తాజా ఆవిష్కరణలు, పరిశోధనలపై చర్చించేందుకు ప్రముఖ విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ డేటా సెంటర్ డెలివరీ ఆఫీసర్ అభినవ్ కోటగిరి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అత్యంత వేగంగా మారిపోతూ ఉందని, కోడింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో నూతన ఆవిష్కరణలపై పరిశోధన ఎంతో అవసరమన్నారు. కోడింగ్ అనేది ఒక నిర్దిష్ట నైపుణ్యంగా మారిందని, దీనికి మ్యాన్ పవర్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉందన్నారు. చాలామంది కోడింగ్ ప్లాట్ఫామ్స్ ప్రాముఖ్యతను మర్చిపోతున్నారని, కానీ అదే రంగంలో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి అని వివరించారు. అలాగే కంటెంట్ రైటింగ్ రంగంలో కొంతమందికి అవకాశాలు తగ్గినట్టు అనిపించినా ఇతర రంగాల్లో కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయన్నారు. ఉద్యోగాలు తగ్గిపోతున్నాయన్న భావన కంటే ఉద్యోగ అవకాశాలు మారుతున్నాయని అర్థం చేసుకోవాలి అని తెలిపారు. ఈ సందర్భంగా ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం విద్యార్థులు తమ ప్రాజెక్ట్ వర్క్ ఆధారంగా రూపొందించిన పరిశోధన పత్రాలను సదస్సుకు సమర్పించారు. సదస్సు పోస్టర్ను కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, డీన్ రాజేష్ సి జంపాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ టిఎస్ రవికిరణ్ విడుదల చేశారు. నమస్తే అండి. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు రీసెంట్ ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ మీద ఒక ఇంటర్నేషనల్ సెమినార్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా కొన్ని స్టూడెంట్స్ కూడా పబ్లిష్ చేస్తున్నారు, లెక్చరర్స్ కూడా పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళంతా స్టడీ చేసి వచ్చిన రీసెంట్ ట్రెండ్స్ అన్నింటినీ కూడా స్టడీ చేస్తూ దాని మీద వచ్చిన పేపర్స్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వారు ఆ స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేయటం, రీసెంట్ ట్రెండ్స్ వాళ్ళు నేర్చుకునేటట్లుగా చేయటం, అదేవిధంగా దాని మీద పేపర్స్ పబ్లిష్ చేసినట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తులో మంచి అవకాశాలు దొరుకుతాయని ఆలోచనతో ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. కాలేజీ ఎప్పుడూ కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తూ లేటెస్ట్ ట్రెండ్స్ అందరూ కూడా అన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకునేట్టుగా చేయటం అనేది మేము ఎప్పుడు కూడా మనం చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు 3rd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఈ సిద్ధార్థ కాలేజీ రావడం చాలా ఆనందకరంగా ఉంది. అండ్ నేను మంగళగిరిలోని పై డేటా సెంటర్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ఈ రీజియన్లో మొట్టమొదటి డేటా సెంటర్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఈ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అయినా మేము హోస్ట్ చేస్తూ ఉన్నామండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ అనేది ప్రస్తుతానికి చాలా ఇంపార్టెంట్ అని మనం అందరూ గుర్తించాలి. ఎందుకంటే మనకి ప్రస్తుతానికి టెక్నాలజీ అనేది చాలా త్వరగా మనకి చేంజ్ అవుతూ వస్తూ ఉంది, రూపాంతరం చెందుతూ ఉంది. దాన్ని మనం అందిపుచ్చుకోవాలంటే కంపల్సరీ స్టూడెంట్స్కి రీసెర్చ్ మీద
వాళ్ళకి అవగాహన పెంచి వాళ్ళని రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం వాళ్ళకి చాలా అవసరం ఉంది. దాన్ని కాలేజ్ వారు ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఒక స్టూడెంట్సే కాకుండా ఫ్యాకల్టీకి కూడా చాలా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నానండి. అలాగే వీళ్ళకి ఎటువంటి సహకారాన్నైనా టెక్నాలజీలో మేము ఎక్కువ టెక్నాలజీ వాడుతూ ఉంటాం కాబట్టి ఎటువంటి సహకారాన్ని మేము అందిస్తామని తెలియజేస్తాం. ధన్యవాదాలు. ఈ విధంగా రాయటం వలన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే డెఫినెట్గా పెరుగుతాయండి. ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు స్కిల్ సెట్టే కాదు, పిల్లలకి టెక్నాలజీయే కాదు, ఆ టెక్నాలజీని ఎట్లా అప్లై చేయాలి, వాళ్ళని పరిశోధన వైపు ఎట్లా తీసుకెళ్లాలనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంది. సో ఈ సందర్భంలో ఇవి చాలా ఉపయోగపడుతుందండి. ఈ కాన్ఫరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఈ కాన్ఫరెన్స్లో అమెరికా, జర్మనీ, ఒమాన్, సౌత్ ఆఫ్రికాలో చదువుతున్న అకాడమిషియన్స్ అండ్ ఇండస్ట్రీ పర్సన్స్ వాళ్ళు వచ్చి రీసెంట్ ఇన్నోవేషన్స్ గురించి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయటం అవటం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఇక్కడ టెక్నాలజీలో ఎటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి, టెక్నాలజీ ఏ విధంగా రూపాంతరం చెందుతూ ఉంది అని స్టూడెంట్స్కి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ రీసెర్చ్ ఆర్టికల్స్ అన్నీ మేము పీర్ రివ్యూడ్ జర్నల్స్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. దానిలో యాక్సెప్ట్ అయితే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. రేపొద్దున వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు రీసెర్చ్ అనేది చేయగలుగుతున్నారా లేదా అనేది కంపల్సరీగా చూస్తారండి. మీడియా మిత్రులకు మాకు ఈ సహకారం అందించిన సిద్ధార్థ అకాడమీ వారికి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నాట్యం అపురూప కళ అని దూరదర్శన్ పూర్వ ప్రోగ్రాం డైరెక్టర్ ఓలేటి పార్వతీశం అన్నారు. నాట్య గురువు మల్లికా రాంప్రసాద్ నేతృత్వంలో నాట్యం నేర్చుకున్న వేములపల్లి హాసిని కూచిపూడి నాట్యరంగ ప్రవేశం కార్యక్రమం MBBKలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓలేటి పార్వతీశం కుమారి హాసిని నాట్య రీతిని ప్రశంసించారు. హాసిని తల్లిదండ్రులు వేములపల్లి సురేష్ బాబు, నాగశివాని మాట్లాడుతూ అమెరికాలో పుట్టి పెరిగిన హాసిని నాట్యకళను నేర్చుకుని కూచిపూడి నాట్యరంగ ప్రవేశం చేయటం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురు మల్లికా రామ ప్రసాద్ నేతృత్వంలో హాసిని కూచిపూడి నృత్యం, గణేష స్తుతి, స్వరజ్యోతి, భామ కలాపం, శ్రీ వెంకటేశ్వర్ని స్తుతిస్తూ పలు నాట్య రీతులను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఆనందపడవలసినటువంటి విషయం ఏమిటంటే మన ప్రాంతానికి చెందినటువంటి గొప్ప కూచిపూడి నృత్యం ఆమె అమెరికాలో అభ్యసించి గురువు గారి దగ్గర వచ్చి ఇక్కడ రంగప్రవేశం చేయాలి మన విజయవాడ నగరంలో అనుకోవడం చాలా గొప్ప విశేషం. అమెరికాలో విద్యను అభ్యసించి, అలాగే ఆమెకు లభించినటువంటి గురువు గారు మల్లికా రాంప్రసాద్, ఆమె కూడా ఇక్కడి నుంచి అమెరికా దాకా వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ విద్యార్థుల కోసం ఇటువంటి ఒక పాఠశాలను అక్కడ ఏర్పాటు చేసి నృత్యశాలని వాళ్ళందరికీ నేర్పించడం అనేది కూడా చాలా విశేషం. మనం ఇక్కడ చాలా విశేషంగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే మనకి చెందినటువంటి అద్భుతమైనటువంటి విద్య, ఈ నాట్య కళ ఖండాంతరాల్లో ప్రవహిస్తూ ఉన్నది. వాళ్ళు అక్కడ అభ్యసించి తాము నేర్చుకున్నది ఎంతవరకు సబబుగా ఉందని మన ముందు ప్రదర్శిస్తున్నారు. వీళ్ళ హాసిని చాలా వయసులో చిన్నది అయినా కూడా చక్కటి లయజ్ఞానం మనకు కనపడుతుంది. అలాగే ఆ గురువుగారు కూడా లలిత రాంప్రసాద్ చాలా అందంగా దాన్ని నేర్పిస్తున్నారు. ఈ రకమైనటువంటి చిత్తశుద్ధి మనకి వీటిలో ఉండవలసింది. మన విజయవాడకి అతి చేరువలో ఉన్నది కూచిపూడి, అలాగే దాంట్లో ప్రదర్శించే తరంగం అనేటువంటి అంశం ఉంటుంది. ఆ తరంగం మన గుంటూరు వెళ్ళే రోడ్లో మనకు కనపడుతుంది. కాజా అనే గ్రామం, అక్కడి నుంచి పుట్టిన నారాయణ తీర్థుల వారి తరంగాలు. ఇలాంటివన్నీ కూడా ఖండాంతరమైనటువంటి ఖ్యాతి సంపాదించుకోవడం, ఆ సంపాదించుకున్న దానికి మనం అందరం, ముఖ్యంగా కృష్ణా జిల్లా దానికి ప్రత్యేకమైన ఆటపట్టు కావడం చాలా విశేషం. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నా పేరు వేములపల్లి సురేష్ బాబు. నేను ఇక్కడ విజయవాడలో పుట్టాను. మా అమ్మాయి వేములపల్లి హాసిని వాషింగ్టన్ డీసీలో పుట్టింది. వాళ్ళ రంగ ప్రవేశం అని కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది. 8 పాటలతో కూడిన రంగ ప్రవేశం. ఆమె చాలా ఆహ్లాదకరంగా, చాలా మంచిగా, గొప్పగా చేసినది. అక్కడ డీసీలో పుట్టి అక్కడే చదువుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 11th గ్రేడ్కి వెళ్తుంది. ఇప్పుడు హానరబుల్ గెస్ట్ ఓలేటి పార్వతీశం గారు వచ్చారు. ఆయన ఆశీస్సులతో ఈ డ్యాన్స్ కార్యక్రమం చాలా బాగా జరిగింది.
అండ్ ద టీచర్ వాజ్ ఈజ్ మల్లికా భారత్ గారు, శ్రీ ప్రసాద్ గారు. అండ్ ఆమె గురువు గారితో ఆశీస్సులతో చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. ఇది ఒక్క రోజుతో జరిగిన కృషి కాదు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి డ్యాన్స్ నేర్చుకొని కూచిపూడి రంగప్రవేశం ఇవాళ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం. ఇంకా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విద్యుత్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్లింగ్ రెడ్డి డిమాండ్ చేశారు. 30 సంవత్సరాలు పనిచేస్తున్న విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుడికి పెన్షన్ సౌకర్యం లేదని తక్షణమే కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. 5 కార్మిక సంఘాల కార్మికులు సంయుక్తంగా మహా నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో దాదాపు 30 సంవత్సరాలు అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, మా సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా కనీసం చీమ కొట్టినట్లు కూడా లేదు అన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఇంతవరకు పెన్షన్ ఇవ్వటం లేదని, పెన్షన్ సౌకర్యం ఎందుకు కోరుతున్నామంటే కార్మికుడు విద్యుత్ పోల్ ఎక్కితే తిరిగి క్షేమంగా కిందకు వస్తాడో లేదో గ్యారంటీ లేదు అన్నారు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు 30 సంవత్సరాలు సంస్థలో పనిచేసి పదవి విరమణ చేసేటప్పుడు ఒక పైసా తీసుకోకుండా రిటైర్డ్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో రకరకాల పాత షిఫ్ట్ ఆపరేటర్లు, కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు వ్యత్యాసాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది ఒకే పని అయినప్పుడు ఎందుకు వ్యత్యాసాలు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పని సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎనర్జీ అసిస్టెంట్లు రెవెన్యూ లేదా విద్యుత్ శాఖ ఆదేశాలు పాటించాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారన్నారు. 26 సంవత్సరాల పాటు పనిచేసిన మీటర్ రీడర్స్ ఉద్యోగులు ప్రస్తుత అదానీ మీటర్లు వచ్చాయని అర్థాంతరంగా మీటర్ రీడర్స్ ఉద్యోగాల నుంచి తీసేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ముఖ్యంగా విద్యుత్ సంస్థల్లో కార్మిక సంఘాలకు నిర్వహిస్తే ఉద్యోగులు కార్మికులు తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. సోదరులారా, ఈరోజు విజయవాడ నగరం నందు చలో విజయవాడ కార్యక్రమం విద్యుత్ సంఘాలలోని ఏఐటీసీ అనుబంధ సంఘాలని చేపట్టడం జరిగింది. ఈ సమస్యకు ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే విద్యుత్ సంస్థల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ఎన్ని సందర్భాల్లో కూడా మేము మా సమస్యలు పరిష్కరించాలని పదే యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు చీమ కొట్టినట్లని లేదు. ఇప్పుడు వరకు దాదాపు 98 నుంచి 2004 వరకు పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని మరీ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎందుకు పెన్షన్ అడుగుతున్నామంటే విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు పోల్ ఎక్కితే కిందికి దిగుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎటువంటి పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రధానమైన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం. కానీ పరిష్కారం కాలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు 30 సంవత్సరాల పాటు పనిచేసి ఖాళీగా చేతులతో రిటైర్డ్ అయిపోతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని. ఒక పర్మనెంట్ ఉద్యోగి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి సమానమైన పని చేసేటప్పుడు సమానమైన వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలనేది కూడా తెలియజేస్తుంది. కానీ దానికి కూడా లేదు. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో రకరకాల గ్రూపులు సృష్టించారు. ఈ గ్రూపులలో కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు, పాత షిఫ్ట్ ఆపరేటర్లు ఈ రకంగా పెట్టి వ్యత్యాసం చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ విమర్శించారు. దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. గురుకులాలు, ఐఐటీలకు పర్మనెంట్ బిల్డింగ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అద్దెలు కట్టలేక కొన్ని చోట్ల హాస్టళ్లను మూసివేసిన పరిస్థితి ఉందన్నారు. తల్లికి వందనం పథకం కింద న్యాయమైన అర్హతలు ఉన్నవారిని కూటమి ప్రభుత్వం విస్మరించారని ఆరోపించారు. అర్బన్ ప్రాంతాల్లో 12,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి పథకాన్ని నిలిపివేశారని అన్నారు. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 13,000 మాత్రమే ఖాతాలో జమ చేశారు అని చెప్పుకొచ్చారు. అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇంకా చాలా మందికి తల్లికి వందనం అందలేదని వివరించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థిని ఎదుర్కొన్న సమస్యలను ఇప్పటి వరకు అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒకటంటే ఒకటి పరిష్కారం ఇప్పటి వరకు కూడా చేయలేదు. అదేవిధంగా విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏమైనా పరిష్కారం చేశారంటే అందులో కూడా శూన్యమే. చెప్పడంలో మాత్రం ప్రధానంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మేము అమలుపరిచాము, సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు కూడా విద్యార్థులకి ప్రతి ఒక్కటి కూడా అమలుపరిచామంటున్నారు. మరి మేము అడుగుతున్న విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడంలో ఏమాత్రం పూర్తిగా మీరు వైఫల్యం చెందారో కూడా ఈ సందర్భంగా తెలియజేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి
తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. మరి తల్లికి వందనం ఇంట్లో సంఖ్యతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాము 15,000 చొప్పున అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో సంఖ్యను పట్టుకొని అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారికి రూరల్ ఏరియాస్కి 10,000కి పైకి ఆదాయం ఉంటే వాళ్ళకి తల్లికి వందనం అందదు. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో 12,000కి పైచిలుకున్నటువంటి ఆదాయం ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి పిల్లలకి వర్తించదని చెప్పి అది చెప్పారు. మరి ఆ 2 షరతులు పక్కన పెట్టినప్పటికీ మళ్ళీ 15,000 ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. 15,000లో మళ్ళీ 2,000 రూపాయలు కోత విధించారు. శాతవాహన కళాశాల భూములను కాచేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని కళాశాల పూర్వ విద్యార్థులు ఆరోపించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కళాశాలను తిరిగి నడపాలని, అలా కాని పక్షంలో ప్రభుత్వమే నడపాలని సూచించారు. కళాశాల అంశంలో రాజకీయ నాయకులు, పోలీసులు జోక్యం చేసుకోకూడదని కోరారు. శాతవాహన కళాశాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ కళాశాల వద్ద పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ విజయవాడ నగరంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 1969 సంవత్సరంలో శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పడిందని, ఆ సొసైటీ ఆధ్వర్యంలో శాతవాహన కళాశాల స్థాపించి వేలాది మంది విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. సొసైటీ స్థలాన్ని ట్రస్ట్ యాజమాన్యం వారి స్వార్థ ప్రయోజనాల కోసం కళాశాలను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. చుట్టుగుంట ప్రాంతంలో 5 ఎకరాల 10 సెంట్లు శాతవాహన కళాశాల భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరారు. శాతవాహన కళాశాల వెంటనే పునఃప్రారంభించి అడ్మిషన్లు జరిపించాలని డిమాండ్ చేశారు. కళాశాల సొసైటీ ఆస్తుల విషయంలో జరిగిన పరిణామాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం శాతవాహన కళాశాల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తరగతులు నిర్వహించి విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. నేను శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను 1980-83 సంవత్సరంలో ఈ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గవర్నమెంట్ సర్వీస్లోకి రిటైర్ అయ్యి విజయవాడ వచ్చాను. అకస్మాత్తుగా మేము పేపర్లలో ఏం వార్త చూసామంటే కళాశాల భవనాలు కూల్చారని తెలిసింది. కళాశాల భవనాలు కూల్చడం ఏంటి, ఇది చాలా దారుణం, అన్యాయం కదా అని మేమంతా తరలి వచ్చాం. చూస్తేనేమో ఎటువంటి ఆర్డర్ లేకుండా ఇక్కడ పెట్టిన తప్పుడు ఆర్డర్లు, రాంగ్ ఆర్డర్స్, ఎస్ఎల్పి నంబర్లు వేసి ఈ ఆర్డర్లు మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి భవనాలు కూలగొట్టారు. మేము వెంటనే నెట్లో వెతికి సుప్రీంకోర్టు ఆర్డర్లు డౌన్లోడ్ చేస్తే అందులో ఎటువంటి డైరెక్షన్ లేదు. ఇది చాలా పచ్చి మోసం దగా, ఇది నిలువున కాలేజీని మోసం జరిగేసిన ఒక పెద్ద పన్నాగం వ్యూహం. ఇది ఒక స్థలాన్ని కాజేయడానికి వీళ్ళు 100 కోట్ల స్థలాన్ని కాజేసే దురుద్దేశంతో ఎవరో చేసిన ఈ కుట్ర అని చెప్పేసి భావించి మేమంతా ఒక అసోసియేషన్గా పూర్వ విద్యార్థులు అందరం అసోసియేషన్ ఫామ్ అయ్యి స్టాఫ్ తోటి ఇతరులందరితోటి కలిపి పరిరక్షణ సమితి స్థాపించి దీనికోసం విద్యార్థి సంఘాలన్నింటినీ దీంట్లో ఇంక్లూడ్ చేసి దీనికోసం సుమారు 45 రోజులుగా మేము పోరాడుతున్నాం. జూన్ 6వ తేదీ నుంచి అనేక ధర్నాలు నిర్వహించాం, ప్రెస్ మీట్లు నిర్వహించాం, బార్ అసోసియేషన్లో మీటింగ్ పెట్టాం, ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. మేము కలెక్టర్ గారిని కలిసాం, ఎస్పీ సిపి రాజశేఖర్ బాబు గారిని కలిసాం, కలెక్టర్ సంతోష గారిని కలిసాం, కాలేజీ కమిషనర్ గారిని కలిసాం, తర్వాత మేము ఎమ్మెల్యే గారిని బోండమ్మ గారిని కలిసాం, గద్దరామ్మోహన్ గారిని, అందరినీ చేతులు జోడించుకున్నాం. ఎటువంటి ఆర్డర్ లేకుండా ఇల్లీగల్గా, అన్యాయంగా, అక్రమంగా, అనైతికంగా, అధర్మంగా ఈ కాలేజీని కూలగొట్టారు. ఈ స్థలాన్ని శాతవాహన కాలేజీ విద్యార్థులకి చదువు చెప్పేదానికి ఉపయోగించాల్సిన దాని మీద కొంతమంది కబ్జాదారులు కన్నుబడింది. కోర్టు లిటిగేషన్ల పేరు పెట్టి లేదంటే లేనటువంటి ఆర్డర్లు సృష్టించి ఈ కళాశాలని అర్ధరాత్రి దొంగల్లాగా కూల్చేసి ఆక్రమించారు. వాళ్ళ బలప్రయోగంతో చేసిన దాన్ని ఇవాళ అనేక చోట్ల మేము ఛాలెంజ్ చేసాం, అధికారులకు విజ్ఞప్తి చేసాం. ఎవరో కూడా వాళ్ళది అని చెప్పేసే దానికి ఆర్డర్ లేదు. కాబట్టి ఇది ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉందో దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ, ఆ సొసైటీ ఆధ్వర్యంలోనే ఉండాలి, ఆ సొసైటీ ఆధ్వర్యంలోనే కాలేజీ నడవాలి. ఒకవేళ సొసైటీ కనుక ఫెయిల్ అయితే ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ ల్యాండ్ అంతా రికార్డులో సొసైటీ పేరుతో ఉంది. సొసైటీ పేరుతో ఉన్న ల్యాండ్లోకి రావడానికి వాళ్ళెవరు, ట్రెస్పాస్ చేయడానికి వాళ్ళెవరు? వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళంతా కూడా వాళ్ళ అండ చూసుకుని వాళ్ళ వత్తాసుతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2030 నాటికి అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలని, తరువాత పార్టీలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి.
నగర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు. జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుండి భారీ వర్షాలు. తక్షణ సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.